అందరికీ నమస్తే. నా పేరు హెచ్ వసంత కుమార్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు, అనంతపురం. ఈరోజు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నందు జి అంజనప్ప అను దివ్యాంగుడు అంధుడు అనారోగ్యంతో బాధపడుతుండడంతో చూడడానికి రావడం జరిగింది. 2025 మెగా డిఎస్సిలో బిహెచ్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీలో హైయెస్ట్ మార్కులు వచ్చి జాబ్ సంపాదించుకున్నప్పటికీ అధికారులు అవినీతి దాహంతో మెడికల్ ఎగ్జామిన్లో అర్హత ఉన్నప్పటికీ అర్హత లేని శివలింగమ్మ అనే వ్యక్తికి కడపలో మెడికల్ ఎగ్జామిన్ చేయించి ఆ అబ్బాయికి రావాల్సిన ఉద్యోగాన్ని శివలింగమ్మకి ఇవ్వడం జరిగింది. కాబట్టి 9 నెలల నుంచి ఈ విషయమై కలవని అధికారి లేడు, కలవని రాజకీయ నాయకులు లేరు. ఈవెన్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసినా కూడా ఇంతవరకు ఎటువంటి న్యాయము, ఎటువంటి ప్రోగ్రెస్, ఎటువంటి కనీస విచారణ కూడా జరగలేదని చెప్పేసి మనస్తాపానికి గురై మొన్నటి నుంచి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడి రాత్రి 12:30-1 గంట మధ్య సమయంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో మరి హఠాత్తుగా అంబులెన్స్ తీసుకొని ఒడిసి మండలం తుమ్మలకుంట్లపల్లి నుంచి అనంతపురం సర్వజన ఆసుపత్రికి వచ్చి అడ్మిషన్ కావడం జరిగింది. అయితే డాక్టర్లు అయితే ఆ అబ్బాయి అనారోగ్యం కొంచెం హార్ట్ కూడా కొంచెం అన్కండిషనల్గా ఉంది అని చెప్పి కూడా తెలిపినారు. సో ఈ విషయమై ఆ డిఈఓ గారు, ఆర్జేడి గారు, కమిషనర్ గారు, నారా లోకేష్ గారు అందరూ నాకు చాలా మోసం చేసినారని అబ్బాయి బాధపడడం జరిగింది. కాబట్టి ఈ విషయమై పూర్తి విచారణ చేసి ఆ అబ్బాయికి న్యాయం చేయలేని పక్షంలో నాకేమన్నా అయితే అంటే అంజనప్పకి ఏమన్నా అయితే ఖచ్చితంగా అది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా అబ్బాయి చాలా బాధపడడం జరిగింది. మేము కూడా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరఫున విన్నవిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. అంజనప్పకు న్యాయం జరగని పక్షంలో దళిత మరి ఇతర కుల సంఘాలు, మరి రాజకీయ నాయకులని, మరి ఇతర పార్టీలందరినీ కూడా కలుపుకొని మేము పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు చేసి ప్రభుత్వ అధికారులు చేసినటువంటి అన్యాయాన్ని మేము ప్రజలందరికీ తెలియజేసి మరి అబ్బాయికి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఉద్యమాన్ని అయితే ఆపేది లేదని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏమిటంటే 1:1 నిష్పత్తి రేషియోలో కాల్ లెటర్ పిలవాల్సి ఉన్న సందర్భంలో ఆ అబ్బాయికి మెడికల్ ఎగ్జామిన్ చేసి అబ్బాయి డిఫార్మిటీ కన్ఫర్మ్ కాకముందే శివలింగమ్మకి అదే రోజున అంటే 31/8/2025 సంవత్సరంలో ఇద్దరికీ ఒకే రోజు అంటే అంజనప్పకి అనంతపురంలోను, శివలింగమ్మకి కడప జిల్లాలో చేయడం వెనుక చాలా అనుమానాలు మాకు వ్యక్తం అవుతున్నాయి. కనీసం దీనిపైన కూడా ఉన్నతాధికారులు కానీ, మరి రాజకీయ నాయకులు కానీ, నారా లోకేష్ గారు కానీ ఇంతవరకు కూడా నోరు పట్టుకోవడం అనేది మాకు చాలా బాధాకరం. దీనిపైన మరి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో, ఎవరెవరు అవినీతి ఎంత మాత్రం ఉందో, మరి దళిత బిడ్డ చచ్చేంత వరకు కూడా మీకు కనువిప్పు కలగకపోతే మరి మేమైతే చాలా బాధాకరంగా మేము చాలా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నాము ప్రభుత్వాధికారుల పట్ల, ప్రభుత్వం పట్ల. సో దయచేసి 2 చేతులు జోడించి వాస్తవం ఉంటేనే అన్యాయం చేయండి, వాస్తవాలు లేకపోతే మాకు అవసరం లేదు. దయచేసి మీరు ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం, ఇది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి విచారణ చేయండి నారా లోకేష్ గారు, దయచేసి.